వస్తే ఈ మొత్తం ఇంత జరిగింది కదా, దీని ఇంపాక్ట్ ఇంకెక్కువ ఉండేలా ఉంది. దీని ఇంపాక్ట్ ఇప్పుడే పోదు. అది జరిగిందో లేదో ఇప్పుడే కింద బ్రేకింగ్ చూశాను నేను. కుప్పంలో కౌన్సిలర్ని కొట్టారు. కుప్పంలో కౌన్సిలర్ మీద రాళ్ల దాడి జరిగిందని ఇప్పుడే వస్తుంది. ఇది కాకుండా ఇలాంటి ఇంకెన్ని జరిగినాయో వీడియోస్ బయటికి రాలేదు. ఇంకా పిన్నెలు వచ్చింది కాబట్టి మనకు తెలుస్తుంది, కానీ ఇంకెన్ని రావాల్సి ఉన్నాయో, ఎందుకు రాలేదో ఏంటి తెలియదు. సో ఇది ఎక్కడో ఎలక్షన్ కమిషన్ కొంత ఉదాసీనత, కొంత నిర్లిప్తత. అంటే నేనేదో సీఈఓ గారు చేశారు డైరెక్ట్గా అనను, కానీ గ్రిప్ లేదు. ఆ గ్రిప్ లేకపోవడంలో జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే ఈ మొత్తం స్టోరీకి అసలు మూలం ఎక్కడ అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్. మీరు కొంత ఇంత కాదు, పూర్తిగా ఇలా వైఫల్యం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి పూర్తి సర్వాధికారాలు ఉంటాయి ఒకసారి కోడ్ వచ్చిన తర్వాత. వాళ్ళు తలుసుకుంటే, ఇంతకుముందు మనం చూడలేదా టిఎన్ శేషన్ గారు వాళ్ళు ఎట్లా చేశారు? ఇక్కడ స్టేట్లో సీఈఓ పూర్తిగా ఫెయిల్యూర్ అండి. నీకు నిజంగా గేనా నీకున్న అధికారాలను ఉపయోగిస్తే ఈరోజు వాళ్ళని తిడుతున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు. రాయలసీమలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పచ్చి బూతులు తిడుతున్నారు రేపు కౌంటింగ్ అప్పుడు వీళ్ళు సహకరించాలని. అంటే నీ ఆర్ఓలు నీ ఆఫీసర్స్ పచ్చి బూతులు తిడుతుంటే ఈరోజు వాళ్ళే లెటర్ పెట్టుకున్నారు మమ్మల్ని తప్పించండి అని చెప్పేసి. ఇంకా ఏం ఎలక్షన్ కమిషన్ మీద ఏదో కొంత అంటున్నారు. అరే నీ ఆర్ఓలు మమ్మల్ని తిడుతున్నారు, వీళ్ళు సహకరించమని అడ్డగోలుగా సహకరించమని. అదే మేము అక్కడ నానాగా రచ్చ చేస్తాము, మీరు చూస్తూ ఊరుకోండమని. సో రెండోది, ఈ వీడియో వచ్చేసేలాగి ఈ రోజు నేను ఈసీ వాళ్ళు బయట పెట్టిండొచ్చు, కానీ ఇది వాళ్ళకు అదే రోజు వాళ్ళ దగ్గర ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నాడా? జరుగుతున్నప్పుడే తెలుస్తుంది కదా. ఏపీఓ ఉన్నాడా? అక్కడున్న కానిస్టేబుల్ ఉన్నాడా? మైక్రో అబ్జర్వర్ ఉన్నాడా? వీళ్ళందరూ చెప్పి ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ చెప్తే ఆ రోజే ఎందుకు ఈయన స్టేట్ సీఈఓ ఈసీ దృష్టికి తీసుకెళ్ళి ఆ రోజు ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయించడు? అదే కదా. మరి చేతగాంతనమా, లాలూచితనమా, లేదా భయమా? 13వ తేదీ ఎప్పుడు? నిన్న వీడియో బయటకు వచ్చింది ఎప్పుడు? అవును, లాస్ట్ సోమవారము ఎన్నికలు అయిపోతే నిన్న మంగళవారం బయటకు వచ్చింది. బయటకు వస్తే మీడియాలో రాబట్టి ఇప్పుడు అలర్ట్ అయ్యారు. మరి ఆ రోజు నుంచి ఏం చేస్తున్నట్టు? ఆ రోజు నువ్వు పర్మిషన్ తీసుకొని ఈసీకి చెప్పేసి, సెంట్రల్ ఈసీకి చెప్పేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ చేయాలి కదా. మొత్తం ఆయన రాష్ట్రం దాటి దేశం దాటాడో లేదు తెలియాలి. ఒకవేళ దాటంటే దేశం దాటంతో గమ్ము నుండి ఇప్పుడు నువ్వు వీడియో రిలీజ్ చేస్తావు బయటికి. దానికి వైసీపీ వాళ్ళు వచ్చి వారంటే